దగ్గర నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సాయిరామ్ గారు, రేపటి రోజున ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ ఇబ్బంది పడ్డారో ప్రైమ్9 వేదికగా స్టూడెంట్స్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అప్పుడైనా పేరెంట్స్లో మార్పు వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైనా అందరికీ తల్లిదండ్రులకి వాళ్ళు కూడా జ్ఞానోదయం అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రైమ్9 వేదిక కొంతమంది స్టూడెంట్స్ని, అబ్బాయిల్ని అమ్మాయిల్ని కూడా వాళ్ళు ఏ విధమైన నరకం అనుభవిస్తున్నారు ఎడ్యుకేషన్లో ఈ సభ్య సమాజానికి తెలియజేసే కథనాలు మనం ప్రచారం చేద్దాం. ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు సత్యసాయి జిల్లా నుంచి అశ్వత్థామ. హలో హలో మేడం, నమస్కారం అండి. నమస్తే సార్. మేడం నమస్కారం అండి, చెప్పండి. సార్ మా కూతురు పిల్లలు మేడం, ఒక అమ్మాయి బీటెక్ చేస్తుంది. బీటెక్ కూడా ఏమైనా అవకాశాలు గవర్నమెంట్వి ఉంటాయా? మీ క్వశ్చన్ అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. దేనికోసం చేశారు మీరు? మేము మా పాపకు బీటెక్ చేర్పించినాము. ఆ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం. ఓకే. అనంతపురం దీనిలో చేర్పించినాము, అనంత లక్ష్మిలో. ఓకే. 2 సంవత్సరాలు అయిపోయా, ఇది 3వ సంవత్సరం జరుగుతుంది బీటెక్. ఓకే. ఆ ఫీజులు కట్టుకోలేకపోతున్నాం మేము. మా పరిస్థితి వేరే విధంగా. మేడం, ఇది సత్యసాయి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఎంసెట్లో 2 రకాల సీట్లు ఉంటాయి మేడం. ఒకటి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఒకటేమో ఫ్రీ సీట్ ఉంటుంది. ఫ్రీ సీట్ అంటే కౌన్సిలింగ్లో వస్తుంది. అది మీకు ఎంసెట్ రాసి మీరు క్వాలిఫై అయితే బేస్డ్ ఆన్ రిజర్వేషన్ మీకు ఆ ర్యాంక్ వస్తే మీకు ఆ గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ చేసిన దానికి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో వస్తే ఫ్రీగా వస్తుంది. లేదా ఏది ప్రైవేట్ కాలేజీలో వస్తుంటే మీకు ఒక రిజర్వేషన్ బట్టి మీకు ఆ కేటగిరీని బట్టి ఫీజు ఉంటుంది. అది కాకుండా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతే వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఒక్కొక్క ఫీజుకి టాప్ 10 కాలేజీలని దానికి లక్షల్లో డొనేషన్ తీసుకుంటున్నారు. మీరు జాయిన్ అయింది డొనేషన్లోనా లేకపోతే కౌన్సిలింగ్లోనా? మేడం, కాల్ కట్ అయినట్టుంది. రాంబాబు గారు, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డుకి మనం పొద్దున బ్రేకింగ్ కూడా వేసాం మన ప్రైమ్9లో. వాళ్ళు పెట్టిన మెసేజెస్ ఉన్నాయి మన దగ్గర. రేపటి నుంచి ఆన్లైన్ ఉంటుందని చెప్పి అది కూడా 8 to 5 o'clock వరకు. ఒక స్టూడెంట్ ఫోన్ చేసి మాకు డైరెక్ట్గా ఆన్లైన్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏ ఫ్యాకల్టీ కూడా చెప్తారో మాకు తెలియదు. వాళ్ళు ఏదో ఒక సపోజ్ కుక్కడపల్లి ఏరియాలో ఉంటే మాదాపూర్ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తారట. అక్కడి నుంచి ఆన్లైన్ క్లాసులు చెప్తా వెళతారు. మాకు ఏం అర్థం కాదు. కరోనా టైంలో 2 years ఏదైతే ఆన్లైన్ పెట్టడం వల్ల చాలామంది అకాడమిక్స్ దెబ్బతిన్నాయి. మీ అందరికీ తెలిసిన సత్యమే. పేరెంట్స్ అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక పాండమిక్ సిచ్యువేషన్లో కరోనా టైంలో ఏమీ చేయలేని నిశ్చాయ స్థితిలో గవర్నమెంట్ ఆన్లైన్ క్లాసెస్ పెట్టి అకాడమిక్ ఇయర్ మిస్ అవ్వకూడదని చేసింది తప్ప మిగతా ఏ రెగ్యులర్ టైంలో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడా కూడా ప్రోత్సహించట్లేదు. దయచేసి పేరెంట్స్, మీరు ఎందుకు పిల్లల్ని కాలేజీకి పంపిస్తున్నారు? ఎందుకు వాళ్ళ బలవంతమైన విద్యని అభ్యసిస్తున్నారు? డబ్బులు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ ఒక స్టూడెంట్ యొక్క జ్ఞానం, వాళ్ళ యొక్క ఆరోగ్యం చెడిపోతే ఎవరు బాగు చేస్తారు? నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. అటువంటి బాలలని, అటువంటి విద్యార్థుల్ని నిజంగా పేరెంట్సే సర్వనాశనం చేస్తున్నారా? ప్రభుత్వాలే సర్వనాశనం చేస్తున్నాయా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? ఎందుకు ఆలోచన రావట్లేదు? లక్షలాది రూపాయలు కడుతున్నారు, ఓ పక్క స్టూడెంట్ హెల్త్ కూడా పాడైపోతుంది. అనేక మంది మానసిక నిపుణులు తెలియజేసేది ఏంటంటే మన బ్రెయిన్ కూడా ఒక కంప్యూటర్ లాంటిది. ఏదంటే ఎక్కువ దాన్ని లోడ్ చేసినా కూడా వైరస్ వచ్చినట్టు మన బ్రెయిన్ కూడా దాన్ని కోఆపరేట్ చేయదు. కంటిన్యూషన్ బ్రేక్ లేకుండా ఒక లంచ్కి ½ an hour బ్రేక్ ఇస్తారు. ఈ సమ్మర్ వెకేషన్లో కూడా వాళ్ళకి ఫ్రీ మైండ్ సెట్ లేకుండా, రిలాక్సేషన్ లేకుండా చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏమవుతుంది ఆలోచించండి పేరెంట్స్. రాంబాబు గారు, ఇప్పుడు మనం ఇంత చర్చ చేస్తున్నాం. తెలంగాణలో యాజ్ పర్ ఎలమ్నాక్ ప్రకారం సెలవులు ఇచ్చారు. ఇప్పుడు డిఈఓలు మేనేజ్మెంట్తో అసోసియేషన్ అయిపోయారు. సాక్షాత్తు ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ కూడా ఈ విషయాలన్నీ తెలుసు. విద్యార్థి నాయకులు మీరు ధర్నాలు చేస్తున్నారు, కాలేజీకి వెళుతున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన వాళ్ళే నిమ్మకు నీరెత్తినట్టుంటే ఇంకా ఈ కార్పొరేట్ కాలేజీలు జరిగే ఆగడాలను ఎవరు బాధ్యత వహించాలి? దీని మీద స్పందించే ముందు ఒక విషయం చెప్తానండి. చెప్పండి. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు జడ్జి గారు విద్యార్థుల యొక్క మరణాల మీద స్పందిస్తూ రైతుల కంటే కూడా విద్యార్థుల యొక్క మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఈ విద్యా వ్యవస్థలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు భారత భవిష్యత్తుకు అంటే పునాది వేసేటువంటి వాళ్ళు, భారత భవిష్యత్తులో తోడ్పాటును అందించేటువంటి ఈ విద్యార్థి సమాజమే ఈ విధంగా చనిపోతే ఎట్లా అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఐఐటి జేఈఈ నీట్ యొక్క మాయలో పడి
ఈ కార్పొరేట్ యొక్క మాయలో పడి విద్యార్థుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు మానసిక వేదనను అనుభవించే విధంగా సూసైడ్ అటెంప్ట్ చేసే విధంగా పేరెంట్స్ కూడా దీనికి ఇండైరెక్ట్ కారణమవుతున్నారు. ఇంకొకటి, ఈ విద్యాశాఖ